హౌ డు మెటల్ రియాక్ట్స్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్ అనే ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఈ డయాగ్రామ్ ఒకటే మీరు చక్కగా నేర్చుకోవాలా, దానిని ముందుగా గీసుకోవాలా. సో ఎయిమ్ చూడండి, మనకు దేని చూసి రాయొచ్చు, క్వశ్చన్లోనే మనకు ఎయిమ్ ఉంది, దాన్నే రాయొచ్చు. టు షో హౌ మెటల్స్ రియాక్ట్స్ విత్ అదర్ సొల్యూషన్స్ ఆఫ్ మెటల్స్, టు అబ్జర్వ్ హౌ మెటల్స్ రియాక్ట్స్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్. సో మనము ఎయిమ్ క్వశ్చన్లో ఉండేది దాన్ని కొంచెం మార్చి రాయడం జరిగింది. ఇందులో గమనించండి, సింపుల్ ఒక పాయింట్ చెప్తాను నేను. ఐరన్ వర్సెస్ కాపర్, ఐరన్ మరియు కాపర్ మధ్యన ఏది మోర్ రియాక్టివ్ అని తెలిపే ఎక్స్పెరిమెంట్ ఇది. ఐరన్ తీసుకుంటాం, కాపర్ తీసుకుంటాం. ఐరన్ను కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో, కాపర్ను ఐరన్ సల్ఫేట్ అంటే ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్లో వేసి మనం పరీక్షించినట్లయితే ఏది దేని డిస్ప్లే చేస్తుంది, విచ్ మెటల్ ఈజ్ మోర్ రియాక్టివ్ అని తెలిపే సింపుల్ డయాగ్రామ్. కాబట్టి దీంట్లో ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, ఐరన్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. ఒకసారి డయాగ్రామ్ చూడండి. మెటీరియల్ రిక్వైర్డ్ ఏం గమనిస్తున్నాం మనం, సింపుల్ రాసేయండి. 2 టెస్ట్ ట్యూబ్స్, 2 టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి. తర్వాత ఐరన్ నెయిల్స్, కాపర్ వైర్, 3 దాంట్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 2వ దాంట్లో ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్. CuSO4 సొల్యూషన్, FeSO4 సొల్యూషన్. సో మనకు కావాల్సింది ఇంతే. సో గమనించండి, ఇప్పుడు డయాగ్రామ్ చూసాం, మెటీరియల్ రిక్వైర్డ్ రాసుకున్నాం. ప్రొసీజర్, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. స్టెప్ బై స్టెప్ ఏం రాద్దామో సింపుల్ వర్డ్స్లోనే చెప్తాను, గమనించండి. సో ప్రొసీజర్. సో పాయింట్ 1 చూడండి. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్, ఫిల్ 1 విత్ కాపర్ సల్ఫేట్, అదర్ విత్ ఫెర్రస్ సల్ఫేట్. 3 దాంట్లో కాపర్ సల్ఫేట్ని, 2 దాంట్లో ఫెర్రస్ సల్ఫేట్ని తీసుకోవాలి. ఫిల్ 1 విత్ CuSO4 అండ్ అదర్ విత్ FeSO4. సో 3వ పాయింట్ ఏం చూడండి, కాపర్ సల్ఫేట్లో ఐరన్ నెయిల్స్ ఉంచాం, ఫెర్రస్ సల్ఫేట్లో కాపర్ వైర్ ఉంచాం. ఎక్స్చేంజ్, ప్లేస్ CuSO4 అండ్ కాపర్ ఇన్ FeSO4. సో మనము మొదటి టెస్ట్ ట్యూబ్లో ఐరన్ నెయిల్స్ను, 2వ టెస్ట్ ట్యూబ్లో కాపర్ని తీసుకోవడం జరిగింది. అబ్జర్వ్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఫ్యూ మినిట్స్ తర్వాత మనం ఏం గమనిస్తామంటే, ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. యాజ్ ఎ రిజల్ట్ బ్లూ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ స్టార్ట్స్ ఫేడింగ్ అని గమనిస్తాం. వేర్ యాజ్ ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్ నో రియాక్షన్ టేక్స్ ప్లేస్, నో డిస్ప్లేస్మెంట్ అని మనం రాస్తాం. సో అదే మనం ఇక్కడ రాసినట్లయితే అబ్జర్వేషన్ రాయొచ్చు. దీన్ని అబ్జర్వేషన్ కింద, ఇన్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ఐరన్ నెయిల్స్ డిస్ప్లేసెస్ కాపర్, యాజ్ ఎ రిజల్ట్ బ్లూ కలర్ స్టార్ట్స్ ఫేడింగ్. అబ్జర్వేషన్లో 2వ పాయింట్ నో రియాక్షన్ ఇన్ FeSO4 సొల్యూషన్. సో 2వ పాయింట్ నో రియాక్షన్ ఇన్ FeSO4 సొల్యూషన్. సో చివరిగా దీని నుంచి మనం రాబట్టే రిజల్ట్స్ ఏమంటే సింపుల్, ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. రిజల్ట్ రాస్, ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. సో ఈ విధంగా ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్, డయాగ్రామ్ చూడండి, స్టెప్ బై స్టెప్ దాంట్లో లేకపోతే అదే రాయండి. సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్. అబ్జర్వేషన్ ఏం గమనించాము, టెస్ట్ ట్యూబ్ 1లో ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్, వేర్ యాజ్ నో రియాక్షన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ 2. సో రిజల్ట్ ఏమి, ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ అని చెప్తే సరిపోతుంది. డయాగ్రామ్ చక్కగా గీయండి. ఖచ్చితంగా ఈ సబ్మిటింగ్ ఉండేదాన్ని చూసుకోండి. డయాగ్రామ్ చూస్తూ సింపుల్గా వీటిని 7 పాయింట్స్ రాస్తే సరిపోతుంది.